లేదు సార్ ఆడ. మేమేమనుకుంటున్నామంటే ఫ్రైడే నైట్ ఏమన్నా చనిపోయింటది. వీళ్ళూరినే చనిపోయిండే శవానికి ఇట్లా ట్రీట్మెంట్ చేస్తన్నారు. అట్లా ఇట్లా అని నాకనిపించి ఇట్లా ఫోటోలు, వీడియోలు తీస్తే అప్పుడు వాళ్ళు డాక్టర్లు తీసుకొని అది వీడియోలు, ఫోటోలు అన్ని డిలీట్ చేసేసి వెంటిలేటర్ లేకోకుండా కింది వరకు తీసుకొచ్చేసి చనిపోయిండే శవాన్ని మాకు అప్పగించుండగా నేను పల్స్ చెక్ చేస్తే గిన డాక్టర్ తేజ గారు ఉండుకొని నా మీదే అరిచినాడు. నువ్వా డాక్టర్ నేనా పల్స్ కొట్టుకుంటాను లేదా అది ఇది అని చెప్పేసి పైన ఐసీయూలో ఉన్నాడు. 156 ఉండే పల్స్ కిందికి 6th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 0% ఎట్లా అయిపోతుంది సార్. వీళ్ళే ఏమో చేసేసినారు సార్ మా తమ్ముని. కండిషన్ మేము అడిగితే గిన పోయి ఇప్పుడే కళ్ళు తెరిచింది అట్లా ఇట్లా అని చెప్పి నర్సులు చెప్తున్నారు. టాబ్లెట్లు మేము ఫార్మసీ నుంచి పైన వరకు ఎత్తుకొని పోతే మళ్ళా మేము తెచ్చిండే డబ్బు ఫార్మసీ అన్ని మెడికల్స్ మళ్ళా కిందికి ఆ ఫార్మసీ లేక పంపించి మళ్ళా ఆఫ్టర్నూన్ మళ్ళా అవే మాకు తెమ్మని చెప్పి మళ్ళా 30,000 40,000 అట్లా బిల్ పే చేయించుకొని మళ్ళా ఈవినింగ్ అయితే మళ్ళా అవే కిందకి పంపించి అట్లా తెప్పిస్తాను. నేను ఒకసారి చూసి అడిగితే గిన మీరు ఎంతసేపుకి తేలా దానికనే మేమే తీసుకొని పోతున్నాం అని చెప్పి నర్స్ అంటారు సార్. మేమే సార్ కట్టిండేది పేమెంట్ అంతా. మేము ఇప్పుడు కట్టి ఫార్మసీలో తీసుకొని పైకి పోతాం ఇట్లా ఆమెకి మా అత్తమ్మకి చూపించడానికి. వాళ్ళు సర్లే మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని 1 మినిట్ కూడా అక్కడ ఉండనివ్వట్లేదు సార్ ఆడ. మేము అట్లా అవన్నీ ఇచ్చేసి పక్కనకి వస్తేనే ఫార్మసీలో ఉండే వాళ్ళు మళ్ళా పైకి రావడము. ఆ వేరే రూట్ నుంచి మేము తెచ్చిండే ఫార్మసీ వాడిని మళ్ళా కిందకి తీసుకొని పోయి మళ్ళా ఫార్మసీ రూమ్ లోనే పెట్టడం వీళ్ళంతా చేస్తున్నారు సార్. ఆ కళ్ళకు ప్లాస్టర్లు అవి ఎందుకు వేసినారో వాళ్ళకే తెలియాలా.